8 కాదు 7,577 బస్తాలు పేర్ని నాని కుటుంబ గోదాంలో మాయమైన బియ్యం లెక్క ఇది. భారీగా దోచేసిన తేల్చడానికి నెల రోజులు. ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయలేదు. అధికార యంత్రాంగం పనితీరు ఇంత ఘోరమా? కూటమి పార్టీల శ్రేణుల్లో చర్చ. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ యాజమాన్య సంస్థకు చెందిన మచిలీపట్నం గోదాంలో మాయమైన రేషన్ బియ్యం బస్తాలు ఎన్నో తెలుసా? అధికారులు మొదట్లో చెప్పినట్టు 3,708 బస్తాలు, లేక తర్వాత చెప్పినట్టు 4,940 బస్తాలు కాదు, ఏకంగా 7,577 బస్తాలు. ఈ లెక్క తేల్చడానికి అధికారులకు నెల రోజులు పట్టింది. తమ గోదాంలో బియ్యం తగ్గాయంటూ పేర్ని నాని కుటుంబ సభ్యులు గత నెల 26న లేఖ రాస్తే ఆ తగ్గిన బియ్యం ఎన్నో గురువారానికి తేల్చారు. బియ్యం మాయం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి పక్షం రోజుల పైన అవుతుంది. ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయలేదు. పైగా పారిపోయే అవకాశం ఇచ్చారు. ఇంకా గత ప్రభుత్వంలో తమను వెంటాడి వేధించిన వైకాపా ముఖ్య నేత పేర్ని నాని కుటుంబ అక్రమాలు బయటపడిన మంత్రి కొల్లు రవీంద్ర ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపైన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి రేషన్ బియ్యంపై రాజకీయం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై మాజీ సీఎం జగన్ విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికార కూటమి నుంచి ధీటుగా ప్రతిస్పందన రావట్లేదన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విషయం ఒకటి, వీళ్ళ ఆవేశం, వీళ్ళ ఆక్రోశమే ఇక్కడ నడుస్తుంది. ఖచ్చితంగా బియ్యం తేడా వచ్చినటువంటి మాట వాస్తవం. అది నిర్వహించేది ప్రభుత్వం తరపున, ప్రైవేటు గోడౌన్, అది అద్దె వాళ్ళకి కట్టాలి. నిర్వహించేది ఉద్యోగులు ప్రభుత్వం తరపున ఉంటారు. ఇది ఒకటి, ప్రభుత్వ ఉద్యోగుల మీద చర్య తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఊరికినే ఆంబూమ్ బుష్ అంటే రాదు. లెక్క వేయాలంటే ఒక్కొక్క బస్తా తీసి కలిపి లెక్కలేయడం రోజుల తరబడి సమయం తీసుకుంటుంది. ఇదేం ఈవీఎం మిషన్ కాదు, బ్యాలెట్ లాంటిది. ఒక్కొక్కటి లెక్క వేయాల్సి ఉంటుంది. అట్లాగే టైం తీసుకుంటుంది. ఇంకోటి, చట్టం ఒకటి ఉంటుంది. ఆ చట్టం బియ్యానికి సంబంధించి ఇంతవరకు కూడా జైలు శిక్షలు ఖరారు కాలేదు. అది ఇక్కడ అసలు పాయింట్. అందుకనే పెనాల్టీలు చుట్టూ ఉండటం వల్లనే వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. దానికి కారణం కూడా ఉంది. ఇవాళ వీళ్ళ మీదనే బియ్యం కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపొద్దున నెక్స్ట్ వచ్చే వాళ్ళని కూడా అదే చేయాలి. కాబట్టినే ఆగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే చట్టంలో కావాలంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా మార్చుకోవచ్చు. ఇప్పుడు